ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా కన్నా మంచి సైంటిస్ట్గా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి. కలాం పూర్తి పేరు అబుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న కలాం తన చదువు కోసం ఇంటింటికి తిరిగి వార్తాపత్రికలు పంచేవాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రికులేషన్ స్కూల్లో తన స్కూల్ విద్య పూర్తి చేశాక తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. తర్వాత చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. డిఆర్డీఓతో పాటు ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. మిసైల్ మ్యాన్ అనే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి కృషి చేశారు. 1998లో అణు పరీక్షలో కీలక పాత్ర పోషించారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందిన తర్వాత 1960లో డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు కలాం. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారాయన. అయితే డిఆర్డీఓలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహన SLV-3కి డైరెక్టర్గా పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు కలాం. 1970-90 మధ్య కాలంలో కలాం పోలార్ SLV మరియు SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. జూలై 1992 నుంచి డిసెంబర్ 1999 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజుతో కలిసి తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ను అభివృద్ధి చేశారు. 2012లో ఇద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం రాజు టాబ్లెట్ పీసీ రూపొందించారు. అలాగే ఇండియా 2020, వైఎస్ రాజన్, అన్లీషింగ్ ది పవర్ విత్ ఇన్ ఇండియా, ఇండియా మై డ్రీమ్, ఎన్విజనింగ్ అండ్ ఎంపవర్డ్ నేషన్ పుస్తకాలను రచించారు. కలాం ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1981లో పద్మభూషణ్, 90లో పద్మవిభూషణ్, 97లో భారతరత్న అవార్డు అందుకున్నారు. 98లో వీర్ సావర్కర్, 2000లో రామానుజన్ అవార్డులు అందుకున్నారు. 2014లో సైన్స్ డాక్టరేట్ను ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. కలాం మృతిపై స్పందించడానికి ప్రస్తుతం షార్ అధికారి సారథి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సారథి గారు, కలాం మృతిని ఈరోజు భారతదేశం డైజెస్ట్ చేసుకోలేకుండా ఉందండి. అంటే భారత రాష్ట్రపతిగా సేవల కంటే కూడాను ఒక శాస్త్రవేత్తగా కలాం చేసిన సేవలే ఎప్పటికీ కూడా చిరస్థాయిలో గుర్తుండిపోయేటువంటి అంశాలు. హలో హలో సారథి గారు, రిపీట్ చేస్తారండి, ఎందుకంటే వినిపించలేదు మీ వాయిస్. రాష్ట్రపతిగా కంటే కూడా ఒక సైంటిస్ట్ గానే కలాం చేసిన సేవల్ని ఎప్పటికీ కూడాను చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి సేవలు చేశారు కలాం గారు. సో కలాం మృతిని ఈరోజు మనం డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నాం. అవునండి. సో మీకు ఎలాంటి అనుబంధం ఉందండి కలాం గారితో పర్సనల్ గా? కలాం గారితో పర్సనల్ గా అనుభవం అంటే, నేను 1980లో ఎయిర్పోర్ట్ లో చేరడం జరిగింది. 1979లో అది మొట్టమొదటిసారిగా SLV-3 ప్రయోగం శ్రీ ఎయిర్పోర్ట్ నుంచి జరపబడింది. SLV-E01 అని అంటారు, ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్ 1. దాని తర్వాత 1980 ఏప్రిల్లో ఎక్స్పెరిమెంటల్ 2 ఫ్లైట్ ని విజయవంతంగా పంపించడం జరిగింది కలాం గారి ఆధ్వర్యంలో. ఆ టైంలో ఇక్కడ ఉండటం అనేది, ఆయన ఆధ్వర్యంలో జరిగే ప్రయోగాన్ని వీక్షించడం అనేది చాలా గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాను. కాకపోతే కలాం గారు ఈ రోజు లేరు అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని భారతదేశం ఈ రోజు కోల్పోయింది. అంతేకాకుండా ఆయన గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప మానవతావాది. నిరంతరం సాంకేతికత మరియు శాస్త్ర విషయాల మీద జ్ఞాన అన్వేషిగా ఉంటూ వచ్చారు ఆయన. అంతేకాకుండా ఆయన యొక్క
ప్రెసిడెంట్ గా ఇక్కడికి శ్రీహరికోటకి తదుపరి ఆయన ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎస్ఎల్వి చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన డిఆర్డిఓ ఆర్గనైజేషన్ వెళ్ళటం జరిగింది. కాకపోతే ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో శ్రీహరికోటకు ఒకసారి వచ్చారు. అంటే పిఎస్ఎల్వి C5 ప్రయోగానికి ముందు ఒక 10 రోజుల ముందుగా ఆయనకి ఇక్కడికి రావటం జరిగింది. పిఎస్ఎల్వి C5 రాకెట్ ద్వారా రిసోర్స్ శాట్ అనే IRS C6 అనే శాటిలైట్ ని పంపించడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలను చాలా ఉత్సుకతతో తెలుసుకుంటూ దానికి కావాల్సిన కొన్ని సూచనలు కూడా ఆయన ఇక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత మరొకసారి April 24, 2011 ఆయన ఇక్కడికి అప్పటికి ప్రెసిడెంట్ పదవి నుంచి పదవి విరమణ చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో కూడా ఆయన ఒక ఉత్సాహవంతుడైన శాస్త్రవేత్తగా అది ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ల గురించి దాని గురించి తరచి అడిగి వాటిని గురించి తెలుసుకుంటూ చాలా సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా మాకు సంబంధించిన ఇక్కడ బ్రహ్మప్రకాష్ ఆడిటోరియంలో పిల్లలతో ఆయన యొక్క ఇంటరాక్షన్ చాలా ఇదిగా జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఆయన ఎప్పుడు అది ఉత్సాహాన్ని ఇచ్చేట్టుగా వాళ్ళకి ఒకటే చెప్తూ ఉండేవాడు. ఏంటంటే కళల్ని సాకారం చేసుకోవటం అనేది తప్పకుండా చేయాలి అనేది ఆయన యొక్క పిల్లలకి ఇచ్చే సారాంశం. అంతేకాకుండా ఆయన యొక్క బుక్స్ కనుక చూసేట్లయితే హీ హాజ్ రిటన్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్. అది కనుక చదివితే చాలా ఉత్తేజపూరితంగా ఉంటుంది. చాలా మంది దాంతో ప్రభావితులై వాళ్ళ యొక్క జీవితాలని చక్కగా దిద్దుకోవడం జరిగింది. రైట్. అయితే ఈ క్షిపణి ప్రయోగాలకి అప్పుడు షారు వచ్చినప్పుడు కలాం అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి వాళ్ళ ఉత్తేజం పొందేందుకు ఎటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఏ రకమైనటువంటి స్పీచెస్ ఉండేవండి? సైంటిస్టులతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఆయన డీప్ టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళేవాడు. అంతేకాకుండా అది ఒక సైంటిస్ట్ కానీ ఇంజనీర్లు కానీ కాకుండా ఒక టెక్నీషియన్ చిన్న పనివంతుడు కూడా అక్కడికి వచ్చి ఆయనకి ఈ విధంగా కాదు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే ఓపిక్గా వారికి దాంట్లో ఉన్న అది సాధక బాధకాల గురించి కానీ దానిలో ఉన్న టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ చాలా చక్కగా ఒక గురువు చెప్పినట్లుగా విశ్లేషించి చెప్తూ ఉండేవాడు. అదే ఆయన శైలిని తెలియజేస్తుంది. సారథి గారు, అలాగే ఈ తరం ఇప్పటి యువత కలాం జీవితం నుంచి స్ఫూర్తి పొందేటువంటి అంశాలు ఏంటంటారు? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనేటట్లయితే చాలా అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి, కష్టపడి పని చేయటం. రెండవది, ఈ శాస్త్ర సాంకేతిక జిజ్ఞాస అనేది నిరంతరం ఉండాలి అనేది ఆయన వాదన. ఎందుకంటే ఈ రోజు 84 ఏళ్ల సంవత్సరం వయసులో కూడా ఆయన యొక్క జిజ్ఞాస వల్లనే IIMకి వెళ్ళి అక్కడ స్పీచ్ ని డెలివర్ చేయడానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దాని కనుక చూసేట్లయితే ఆయన విద్యార్థులు ఈ దేశానికి మూలపట్టు అనేది, దానికోసం వాళ్ళ యొక్క మైండ్స్ ని ఇగ్నైట్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ గా ఆయన తీసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఇది కాలేజీ విద్యార్థులనే కాదు, ఈవెన్ పాఠశాల విద్యార్థులతో కూడా అదే విధంగా ఆయన ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. రైట్ సారథి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.